ఇది యాప్టిట్యూడ్లో ఇది వీడియో 2. ఇదేంటంటే వీడియో 2 అనమాట. లాస్ట్ వీడియోలో మనం ఏమేమి నేర్చుకున్నాం, డివిజిబిలిటీ రూల్స్, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్ అంటే ఒక నెంబర్ ఇచ్చినప్పుడు అది ప్రైమా కాదా అని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అండ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యొక్క సమ్ అంటే ఆ సిరీస్ యొక్క సమ్ యొక్క ఫార్ములాస్ అన్ని మనం ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో మనం అసలు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ దీని మీద థియరీ చూసి సమ్ ఎంసిక్యూస్ని కూడా మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ అసలు ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఫ్యాక్టర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 నెంబర్స్ ఉన్నాయి, పైన ఏ కింద బి. అంటే ఆర్ కొంచెం అర్థమయ్యేలా చెప్పడానికి పైన 4 అని ఉంది, కింద 3 అని ఉంది. ఇక్కడ ఏ అంటే 4, బి అంటే 3. నేను జనరల్ ఫామ్లో ఇలా రాశాను. ఇప్పుడు బి అన్నది ఏని పర్ఫెక్ట్గా డివైడ్ చేసింది అనుకోండి. ఇప్పుడు బి అన్నది ఏని పర్ఫెక్ట్గా డివైడ్ చేసింది, అప్పుడు బి ఏ యొక్క ఫ్యాక్టర్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 4/3. ఇది ఏమన్నా పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుందా? లేదు. సో 4/2 చూడండి, 2 2s 4 కరెక్ట్గా డివైడ్ చేసింది. సో 4 యొక్క ఫ్యాక్టర్లో 2 కూడా ఉంది, అంటే 2 అన్నది 4కి ఫ్యాక్టర్. ఇంకా చూడండి, ఇంకా అలా మనం డిఫరెంట్ అంటే 4 కంటే తక్కువ ఉన్న ప్రతి నెంబర్తోని ఇలా అంటే కింద ఇలా డివిజిబుల్ చేసి ఒకవేళ అది క్యాన్సిల్ అయితే దాని యొక్క ఫ్యాక్టర్ అని చెప్తాం, అది ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 నెంబర్స్ తీసుకున్నాం, 6 అండ్ 4. 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 6 ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది? 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. 5 టేబుల్లో అవ్వదు, 6 టేబుల్లో. సో 2 3 6 అన్నది 6 యొక్క ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 6/2, 3, 6/3, 2, 6/6 1 టైం అన్నీ క్యాన్సిల్ అయినాయి. అవునా? సో 2 3 6 అన్నది 6 యొక్క ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 4కి 2 టేబుల్లో పోతుంది, ఇంకా 3 టేబుల్లో పోదు, 4 టేబుల్లో. సో 2 4 అన్నది 4 యొక్క ఫ్యాక్టర్స్. చూడండి 4/2, 2 2s 4, 4/4 1 టైం. సో 2 4 అనేవి 4 యొక్క ఫ్యాక్టర్స్. ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 నెంబర్స్కి నాకు హెచ్సిఎఫ్ కావాలి. సో ఇక్కడ మనకు వచ్చిన ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ ఉండాలి అండ్ ఈ రెండింటి మధ్యలో కామన్గా ఉండాలి. అంటే నేను హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 4కి చూస్తున్నా, ఈ 2 నెంబర్స్కి చూస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 2. ఈ రెండింటిలోని కామన్గా ఉంది అంటే ఇట్ ఈస్ ద హైయెస్ట్. అంటే హైయెస్ట్ అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 ఉందని చెప్పి 6నే మన హెచ్సిఎఫ్ కింద చెప్పలేం. ఎందుకు? అది 4లో లేదు కాబట్టి. మనం 6కి 4 ఈ 2 నెంబర్స్కి చూస్తున్నాం. అప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత? 4. ఇలాగన్నా చెప్పొచ్చు, లేకపోతే ఇలా జనరల్ మెథడ్. చూడండి 3 2s 6, సారీ 2 టేబుల్ అంటే హెచ్సిఎఫ్ కట్టేటప్పుడు మన 2 టేబుల్లోని క్యాన్సిల్ అయ్యే దాన్ని మాత్రమే తీసుకోవాలి. సో 2 3s 6, 2 2s 4. ఇంక ఈ 2 ఏ నెంబర్స్లో అన్నా క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. సో ఇక్కడ ఏదైతే వచ్చిందో అది హెచ్సిఎఫ్. 2 అన్నది 6కి 4కి ఉన్న హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఎల్సిఎం. ఎల్సిఎం చెప్పుకోవడానికంటే ముందు మనం ఇంకోటి తెలియాలి, మల్టిపుల్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ 2 యొక్క మల్టిపుల్స్ ఏంటి అంటే 2 టేబుల్లో వచ్చే ప్రతి నెంబరు 2 యొక్క మల్టిపులే. అంటే 2 1s 2, 2 2s 4, 2 3s 6, 2 4s 8, 2 5s 10. ఓకేనా? నెక్స్ట్ 4 టేబుల్ తీసుకుందాం. 4 1s 4, 4 2s 8, 4 3s 12, 4 4s 16 అప్ టు సో ఆన్. ఇది కూడా అప్ టు సో ఆన్. అవునా? అంటే మనం ఏ నెంబర్ అయితే తీసుకున్నామో ఆ నెంబర్ యొక్క టేబుల్లో వచ్చే ప్రతి వాల్యూని రాసామనుకో అదే దాని మల్టిపుల్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎల్సిఎం అంటే ఏంటి? ఇవన్నీ మల్టిపుల్స్. మనకి ఎల్సిఎం అంటే ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్. అంటే ఇవన్నీ 2 అంటే నాకు ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ 2, 4 కావాలి. ఓకేనా? చూడండి లీస్ట్ కామన్ మల్టిపుల్, లీస్ట్ 4 లీస్ట్ తక్కువ ఇదే కదా. సో ఇక్కడ చూడండి 8 ఉంది, కానీ మనకి ఏం కావాలి? లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ ఏంటి? 4. దీన్ని మనం చెక్ చేద్దాం. 2 4 2 టేబుల్లో పోతుంది, 2 1s 2, 2 2s 4. నీకు ఎల్సిఎంలో ఎలా అంటే
ఈ రెండు నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ క్యాన్సిల్ అయినా కూడా ఆ టేబుల్ ఇక్కడ రాసుకోవాలి, కింద 1 వచ్చే వరకు చేయాలి ఎల్సిఎంలో. ఇది గుర్తుపెట్టుకోండి. హెచ్సిఎఫ్లో ఈ రెండు నెంబర్స్లో ఏదో ఒక నెంబర్, అంటే ఈ రెండు నెంబర్స్ ఒకే టేబుల్లో పోతేనే మనం చేయాలి నెక్స్ట్ స్టెప్. ఒకవేళ ఇది 3లో పోతుందని చెప్పి 3లో అలా వేయకూడదు. జస్ట్ 2 అంటే ఇక్కడ 2, 4 ఉంది, 2 2 టేబుల్లో పోతాయి, అప్పుడు మాత్రం చేయాలి. ఇక్కడ 2 3 టేబుల్లో పోయి ఉన్నాయి, అప్పుడు మాత్రం చేయాలి. అంతేకాని ఇది ఒక టేబుల్లో ఇది ఒక టేబుల్లో పోతుంది అంటే చేయకూడదు. ఇక్కడ చూడండి 1 2, 1 అన్నది 2 టేబుల్లో పోదు, కానీ 2 అన్నది పోతుంది. ఇది అట్లీస్ట్ 1 నెంబర్ పోయినా కూడా మనం వెయ్యాలి. ఈ 1 అని యాస్టీస్ కింద దింపేసుకుంటాం. 2 1 2, లాస్ట్లో 1 వచ్చే వరకు చేయాలి ఎల్సిఎం. సో 2 2 4, అదే దీని యొక్క ఎల్సిఎం. ఫర్ ఎగ్జాంపుల్ మనం పైన చెప్పుకుని 6 4 కూడా మనం ఎల్సిఎం కడదాం. 6 4 చూద్దాం. 6 1 6, 6 2 12, 6 3 18, 6 4 24, 6 5 30, 6 6 36. నెక్స్ట్ 4 టేబుల్. 4 1 4, 4 2 8, 4 3 12, 4 4 16, 4 5 20, 4 6 24, 4 7 28 అప్ టు సో ఆన్. అవునా? ఇక్కడ చూడండి 6కి 4కి లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ 6 ఉందా? లేదు. 12 ఉందా? ఉంది. సో 12 ఈజ్ ది లీస్ట్ కామన్ మల్టిపుల్. దీన్ని మనం చెక్ చేద్దాం. 6 4. ఓకే, 6 4 ఏ టేబుల్లో పోతుంది? 2 టేబుల్. 2 3 6, 2 2 4. ఇక్కడ హెచ్సిఎఫ్ అన్నది ఈ రెండు ఏ టేబుల్లోని, అంటే ఈ రెండు కామన్గా ఒకే టేబుల్లో పోవట్లేదు కాబట్టి హెచ్సిఎఫ్ అన్నది అక్కడితో ఆపేసాం. కానీ ఎల్సిఎం అలా ఆపకూడదు. ఇక్కడ 3 2, అట్లీస్ట్ ఒక నెంబర్ అన్నా క్యాన్సిల్ అయితే చాలు. ఈ 3 అన్నది 3 టేబుల్లో పోతుంది. 3 1 3. ఈ 2 అన్నది యాస్టిస్ కింద దింపేసుకోండి. మళ్ళీ ఈ 2 అన్నది 2 టేబుల్లో పోతుంది. సో ఈ 1 కింద దింపేసుకోండి. 2 1 2. సో ఈ మూడింటిని మనం ఇంటూ చేయాలి. 2 3 6, 6 2 12. వచ్చిందా లేదా? ఇలా చేసినా మనకి 12 వచ్చింది, ఇలా చేసినా 12 వచ్చింది. ఓకేనా? ఇదన్నమాట హెచ్సిఎఫ్ అంటే ఇది, ఎల్సిఎం అంటే ఇది. నెక్స్ట్ మనకి రెండు నెంబర్స్ ఇచ్చారు. 2 ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక నెంబర్స్ తీసుకుందాం. 6 4. మనకి 2 నెంబర్స్ ఇచ్చారు. 6 4. దాని యొక్క హెచ్సిఎఫ్ ఎంత? 6కి 4కి హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది మనకి? 2 వచ్చింది కదా. సో 2 అండ్ ఎల్సిఎం ఎంత వచ్చింది? 12. అవునా? ఇప్పుడు మనకు ఒక రూల్ ఉంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ అనుకుంటున్నాను, దీన్ని బి అనుకుంటున్నాను. మనకి ఇచ్చిన నెంబర్స్ని ఇంటూ చేస్తే ఎంతైతే ప్రోడక్ట్ వస్తుందో, ఇంటూ చేస్తే ఏదైతే నెంబర్ వస్తుందో అది హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం చేసినా కూడా మనకి అదే సమ్ వస్తుంది. చూద్దాం. 6 4 24 అంటే ఇక్కడ మీ ఏ ప్లేస్లో 6, బి ప్లేస్లో 4. హెచ్సిఎఫ్ ఈ రెండు నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 2. ఈ రెండు నెంబర్స్కి ఎల్సిఎం ఎంత వచ్చింది? 12. 6 4 24, 12 2 24. ఓకేనా? ఇది ఒక రూల్ అనమాట, అంటే హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం. ఓకే, దీన్ని ప్రూవ్ చేయమంటే ప్రూఫ్ కూడా రాస్తున్నాను, కాకపోతే ఇది ఎగ్జామ్లో అవసరం లేదు, జస్ట్ మీకు తెలియడం కోసం రాస్తున్నాను అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే నెంబర్స్ ఉన్నాయి. ఏబి అనే నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఏమో హెచ్, ఎల్సిఎం ఏమో ఎల్ అనుకుందాం. ఇప్పుడు A/H సమ్ ఒక నెంబర్ వచ్చింది అనుకుందాం. అంటే A/H మనం హెచ్ చేసాం, సమ్ నెంబర్ వచ్చింది. B/H చేసాం, ఒక నెంబర్ వచ్చింది. ఇది ఎగ్జామ్కి అవసరం లేదు, జస్ట్ మీకు తెలియడం కోసం మాత్రం చెప్తున్నాను. ఒక నెంబర్ వచ్చింది వై అని. ఇప్పుడు మనకి ఏ అంటే నెంబర్ కదా, సో ఏని ఎలా రాసుకోవచ్చు? X ఇంటూ హెచ్. అండ్ బీని ఎలా రాసుకోవచ్చు? Y ఇంటూ హెచ్. ఈ రెండింటికి ఎల్సిఎం ఎలా చెప్తాం? ఎక్స్. ఇందులో ఎక్స్ లేదు, సో ఎక్స్ అంటే ఎల్సిఎంని ఇలా కూడా చేయొచ్చు. సో ఎక్స్, ఇక్కడ ఎక్కడ ఎక్స్ లేదు, ఎక్స్. హెచ్ 2 సార్లు, ఏదైనా కూడా రెండు సార్లు ఉంటే ఒకసారి రాసుకోవచ్చు. హెచ్. ఇక్కడ వై, ఇక్కడ ఎక్కడ వై లేదు, సో వై కూడా ఒకసారి ఉంది కాబట్టి రాసుకోవచ్చు. ఇది దీని ఎల్సిఎం ఇలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ నేనేమన్నాను? ఏ ఇంటూ బి ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం అన్నాను. నీకు హెచ్సిఎఫ్ ఎంత? హెచ్. నీకు ఎల్సిఎం ఎంత? ఎక్స్ హెచ్ వై. ఈ రెండింటిని ఇంటూ చేయి. హెచ్ ఎక్స్ హెచ్ వై. ఇప్పుడు ఏ అంటే ఎంత? ఎక్స్ హెచ్. బి అంటే ఎంత? వై హెచ్. చూడండి రెండు ఈక్వల్ అయిందా లేదా? ఎక్స్హెచ్ ఎక్స్హెచ్, వైహెచ్ వైహెచ్. సో అందుకే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్
ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ అయింది. ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ మనకి ఇలా కాకుండా ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు వాటికి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలాగంటే ఇప్పుడు చూడండి, మనకు ఒక ఫ్రాక్షన్ ఇచ్చారు 1/2, 3/4 అని. ఇప్పుడు దీనికి నాకు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు మనల్ని. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ బై, ఇది మీకు అర్థమైందా ఎల్సిఎం ఇక్కడ ఎలా ఫైండ్ అవుట్ చేసామని. ఎల్సిఎంకి ఫైండ్ అవుట్ చేయడానికి ఇంకో ట్రిక్ కూడా ఉంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4, 6 ఉంది. ఈ రెండింటికి మనకి ఎల్సిఎం కావాలి. 4ని ఎలా రాయొచ్చు మనం, 2 2s 4, 6ని ఎలా రాయొచ్చు, 3 2s. ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం కావాలంటే షార్ట్ ట్రిక్ ఏంటంటే 2 2 సార్లు ఉన్న దేన్ని కూడా ఒకసారి రాయాలి. ఈ 2 ఇక్కడ ఎక్కడా లేదు, సింగిల్గా ఉంది. ఇంటూ 2 ఇంటూ 3, 3 2s 6, 6 2s 12. 4కి 6కి ఎల్సిఎం ఎంత మనకి 12. ఇలా కూడా ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అందుకే నేను ఇందాక ఇలా రాశాను అనమాట. ఇలాగా ఇక్కడ ఎక్స్ ఒకసారి ఉంది, ఎక్స్ రాసాం. హెచ్ 2 సార్లు ఉన్నది ఒకసారి రాసాం, హెచ్. వైని వై సార్ రాసాం. సో ఇది 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం అని అదే నేను ఇందాక ఇలా రాశాను అనమాట. నెక్స్ట్ ఈ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు మనకి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు ఈ రెండింటికి. అప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ వేయాలి. ఓకేనా. అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 1, 3 అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 1, 3 బై ఎల్సిఎం ఆఫ్ 2, 4. అది దాని యొక్క హెచ్సిఎఫ్ వస్తుంది. ఇప్పుడు ఎల్సిఎం కావాలి. ఎల్సిఎం అంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ అంటే పైన ఉన్న వాటివి, న్యూమరేటర్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. ఓకేనా. ఇది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ యొక్క థియరీ. ఇప్పుడు మనం కొన్ని సమ్స్ చూద్దాం, లేకపోతే సమ్స్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం.